ఇక్కడ మన తెలంగాణకి సంబంధించి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి వెళ్ళి సందర్శించడం, దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాళ్ళు చెప్పడం. సో దీన్ని అంటే మనం దీన్ని వేరే రాష్ట్రంకి సంబంధించిన వ్యవహారంతో అన్వయించుకున్నాం అని అనుకుంటే, అటు పక్కన రాజధాని నిర్మాణ విషయంలో షర్మిల గారు మాట్లాడుతూ గుడ్డిగాడికి ఏమైనా పళ్ళు తోమారా ఇన్నాళ్ళు, మీరు ఎందుకు నిర్మించలేకపోయారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ, సో దానికి రియాక్షన్గా మళ్ళీ కొంతమంది వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. అసలు ఈ వ్యవహారం ఏంటని అంటారు ఇప్పుడు ప్రస్తుతం? ఏమండి, కాదన్నా లేదన్నా వద్దన్నా అప్పుడు ఒక ప్రపోజల్ ఉండింది. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. ఆ ప్రపోజల్ ఏంటంటే హైదరాబాద్కి దగ్గరలో ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు కొని అక్కడ ఆంధ్రాకి క్యాపిటల్ పెట్టాలనేది ఉద్దేశం. ఎప్పుడు ఉండింది ఒక ప్రపోజల్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మనసులో ఉన్న థాట్ ఇది. చాలా మందికి విన్నా నేను అది. ఎందుకంటే ఎక్కువ మంది అసలు ఆయనే కదా రాష్ట్ర విభజనకి ఆయన ఒప్పుకోలేదంటే అప్పుడు ఒప్పుకోలేదు. ఎప్పుడు ఆయన ఉంటే విభజన అయి ఉండేది కాదు. ఒకవేళ ఈ విభజన అవ్వాల్సిన పరిస్థితి వస్తే అట్లాంటి మరో క్యాపిటల్ హైదరాబాద్కి దగ్గరలో లేకపోతే కర్నూలు హైదరాబాద్ మధ్యలో ఒక పెద్ద క్యాపిటల్ నిర్మించి ఆ క్యాపిటల్ ద్వారా మేము ఏమీ పోగొట్టుకోలేదని ఆంధ్ర వాళ్ళు బేసి అంటే ఇప్పుడు ఎక్కువ మంది చెప్పేది ఏంటి, హైదరాబాద్ పోయినందువల్ల మాకు చాలా ఇబ్బంది, రెవెన్యూ పోయింది, మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం, వ్యాపారాలు చేయలేకపోతున్నాం. అదే ఇప్పుడు కర్నూలుకి హైదరాబాద్ మధ్యలో ఒక 1000 ఎకరాల్లో ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఆ క్యాపిటల్ ఆంధ్రాకు ఉండి అక్కడి నుంచి సపరేట్ రోడ్స్ చేసుకుని వాటి మీద పూర్తి అధికారాలు ఆంధ్రాకి ఇచ్చేస్తే అసలు ఈ గొడవ ఏంది? అసలు ఈ గొడవే లేదు. 3 రాజులు రావు, రాజధాని కోల్పోయావని ఒక ఫీలింగ్ ఉండేది కాదు. ఇది కొత్త కాన్సెప్ట్, ఇది మీరు చెప్పేది కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది డిస్కషన్. దేర్ వాజ్ ఎ డిస్కషన్. ఓకే, రాజశేఖర రెడ్డి గారి మదిలో ఉండిందని టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనా ఆయన నాకు చెప్తే నేను విన్నాను. సో అదే జరుగుంటే ఈ గొడవలు లేవు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందువల్ల వెంటనే ఇది ఇట్లాంటిది ఏర్పడిపోయింది. అదే కాదండి, మరొక విషయం మీకు ఈరోజు చెప్తున్నాను. నాకు అందిన సమాచారం ప్రకారం రెండవసారి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన అనుమాయులందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు మళ్ళీ ప్రభుత్వం మనకు ఏర్పడింది, మనం ఇంకా పార్టీని అభివృద్ధి చెందాలి, మనం కూడా కొంచెం అభివృద్ధి చెందాలని చెప్పి అనుమాయులు అంటుంటే రాజశేఖర రెడ్డి గారు వారిచ్చారట. గతంలో ముందు ప్రభుత్వం 5 ఏళ్ళు మనం చేసినప్పుడు ఎన్నో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు సరిదిద్దుకోవాలి, ఎందుకంటే ప్రజలు మళ్ళీ రెండోసారి నాకు ఇచ్చారు, ప్రజలకు నేను రుణపడి ఉన్నాను, గతంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కంటే ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక తపనుంది ఆయనకి. అది చేయాలని చెప్పి అందరికి చెప్పారంట కూడా. చేస్తూ ఈ యొక్క విభజన సమస్యను ఎలా పరిష్కరించాలంటే ఇలా చేస్తే హాయిగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన ఉంది, జరిగింది. అదే జరుగుంటే ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో ఈ విభేదాలు ఉండేవి కాదు, నీటి కోసం పోరాటం ఉండేది కాదు. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి అవినీతి జరిగింది, 1 కోటి ఎకరాలకి నీళ్లు ఇవ్వటం అనేది అది అబద్ధము. 19 లక్షల చిల్లర ఎంతో చెప్పారు, చూపించారు కూడా నిన్న, ఇది చూసాము. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ నీళ్లు కనుక ఇబ్బంది అయితే అది ఫెయిల్ అయితే ఆ ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఎంత ఇబ్బంది ఉందో దాని ఎఫెక్ట్ పక్క రాష్ట్రం మీద కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ అవినీతి జరగకుండా ఉండాలి, ఒకవేళ జరిగి ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకొని ప్రస్తుతం చెప్తున్న ఈ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం కొత్తగా పోలీసు వాళ్ళు కూడా రిక్రూట్ చేశామని చెప్పి నేను ఏదో స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదేమైనా సరే అవినీతి పనులను పట్టుకొని చర్యలు తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ ఆంధ్ర మీద కూడా ఉంటుంది. సరే, అదే అవినీతి పనులను పట్టుకుని చర్య తీసుకుంటే రాజధాని నిర్మాణం కూడా జరుగుండేదిగా. ఖచ్చితంగా. మరి ఒకవేళ నిజంగా అవినీతి జరుగుంది అన్న విషయం తెలుసుంటే మరొక విషయం షర్మిల గారు మాట్లాడిన దాంట్లో మరొక విషయం ఏంటంటే షర్మిల గారి దగ్గరికి వచ్చేటప్పటికే ఆమె ఇక్కడ ఏర్పాటు చేసుకుంది పార్టీ. ఏ కారణం వల్ల అక్కడికి వెళ్ళిందో అందరికీ తెలుసు. ఓకే, అయితే ఇప్పుడు గుమ్మనంగా అక్కడ రాజకీయాల్లో ఊవెత్తున పత్తు కాంగ్రెస్ అని ఉంటారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏం మారినా కూడా వాళ్ళు పార్టీ మాత్రం మారరు. తెలుగుదేశంలో లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు ప్లస్ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే నేను తీసుకుంటాను వాళ్ళకి ఇస్తానని ఈయన చెప్తున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఒకటి దొరికింది. అంటే 3 పార్టీలు ఉన్నాయి అన్నట్టుగా ముక్కోణపు పోటీ లాగా
ముక్కోణపు పోటీలో నాకు అందిన సమాచారం ప్రకారం షర్మిల గారి యొక్క ఎఫెక్ట్, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటది ఇటు అసెంబ్లీలో కానీ ఎంపీల విషయంలో కానీ చూస్తే ఈ కర్ణాటక తెలంగాణ బార్డర్స్ లో ముఖ్యంగా ఖమ్మం ఆ ఏరియాల్లో, అట్లే కర్ణాటకకి ఆంధ్రాకి బార్డర్లు ఉన్నాయి కొన్ని, బళ్ళారి పక్కన అంటే ఆదోనీలు ఇట్లాంటి కర్నూలు జిల్లా వైపు అట్లే కొన్ని సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. అట్లా చూసుకుంటే డబుల్ డిజిట్ లో కాంగ్రెస్ పార్టీ అది ఎవరికి దెబ్బ కొడుతుంది? దాని దెబ్బ కరెక్ట్ గా నాకు అందిన సమాచారం చెప్తున్నా మీకు. నేను మీకు సీట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు దాకా ఎవరు చెప్పండి మీకు చెప్తున్నా. నేను కూడా విశ్లేషించిన తర్వాతనే చెప్తున్నా. ఏంటంటే ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో, అర్థమైందా, ఎందుకు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదు కూడా చెప్తాను నేను. ఇప్పుడున్న దేని ప్రకారం నేను ఒక 2 months నుంచి స్టడీ చేస్తూ వచ్చాను. 2 months క్రితము పరిస్థితి ఏంటంటే ఒక 40-45 సీట్లు పక్కా వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లు ఉన్నాయి. ఒక 20 నుంచి 25 సీట్లు తెలుగుదేశానికి వచ్చేవి ఉన్నాయి. ఒక 3-4 సీట్లు పవన్ కళ్యాణ్కి వచ్చే సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 70-75 నుంచి 80 సీట్లు పోతే మిగతా సీట్లలో పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశానికి, రూరల్ ఏరియాలలో వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. కాంగ్రెస్కి ఒకటి కూడా లేదు అనే పరిస్థితి ఉండింది ఒక 2-3 నెలల క్రితం. అయితే రాను 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 ఈ సీట్ల సంఖ్య మారిపోతూ ఉంది. షర్మిల గారి ఎంట్రన్స్ తోటి ముఖ్యంగా క్రిస్టియన్స్, కొంత ఎస్సీ ఎస్టీ వాళ్ళు, కొంతమంది ముస్లిమ్స్, అందరు ముస్లిమ్స్ కాదండి, కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావటం. మీకు ఆమె చెప్పినట్టే కొన్ని స్టేట్స్లో క్రిస్టియన్స్ మీద దాడి జరిగినప్పుడు అక్కడ క్రిస్టియన్ ముఖ్యమంత్రి నుండి కూడా సహాయం చేయకపోవడం, వీటన్నిటిని బట్టి చూస్తే, అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది నాయకులు ఉన్నారు, గట్టి నాయకులు, డబ్బులున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అటువంటి వాళ్ళ వల్ల 1-2 ఎంపీ సీట్లు, డబుల్ డిజిట్ లో అసెంబ్లీ సీట్లు ఆమె గెలుచుకుంటే అప్పుడు ఒక 10 సీట్లు వేసుకొని డబుల్ డిజిట్ అంటే మినిమం 2 కోట్ల 10 సీట్లు షర్మిల గారు గెలిస్తే ఇక ఉండేది ఎంత అండి? 175లో 10 పోతే 165. 145లో మనం ఇందాక అనుకున్నాం చూడండి, ఒక 40 సీట్లు గట్టిగా ఉన్నాయండి. ఆయనకు ఒక 40, ఈయనకు ఒక 25, 65, ఒక 5 సీట్లు, 3 నుంచి 5 సీట్లు పవన్ కళ్యాణ్, అది ఒక 40, ఇది ఒక 40, 80 పోయినాయి. 80 పోతే ఇంకెన్నున్నాయి? 20, ఒక 75, 90 దాకా ఉన్నాయి. ఈ 95 సీట్లలో ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే ఒక పాయింట్. ఈ ఒక్క పాయింట్ ని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఈ పాయింట్ ని ఎవరు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ఒక్క విషయాన్ని ఇంతవరకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి చూడలేదండి.